ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలన్నారు. భూపాలపల్లి పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి జీవన స్థితిగతులు, సమస్యల్ని తెలుసుకున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతిందని తెలిపారు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను విస్మరించిందన్నారు. కాగా ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 15,000 ఆర్థిక సాయం అందించాలని కోరారు. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నటువంటి ఆటో అడ్డాలో వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెంచుతూ ఉన్నాయి, ఆకాశానికి అంతా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఆటో నడుపుకునేటువంటి వాళ్ళకు పూర్తిగా చాలా ఇబ్బందికరంగా మారింది. వాళ్ళకి వచ్చే రోజుకు 600-700, అందులో 400 పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకే పోతూ ఉంటే వాళ్ళు కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా ఉచిత ఫ్రీ బస్సులు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఆటో అన్నలు కూడా చాలా పూర్తిగా ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఫ్రీ బస్సుల వల్ల ఇక్కడ ఆటోలు అందరూ ఎక్కకుండా ఆటో బస్సులనే ఎక్కడం వల్ల వీరు రోజుకు 30 రూపాయలు ఒక వ్యక్తికి తీసుకోవడం వల్ల అవే ఒక 500-600 వచ్చేటి. అవి కూడా పూర్తిగా లాస్ అయిన పరిస్థితి ఉంది. దీనివల్ల నష్టపోతున్నారు తెలిసి నెలకు మేము 12,000 రూపాయలు మేము ఆటో అన్నలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా 12,000 రూపాయలు ఎటువైనాయని చెప్పేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆటో అన్నలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటోలందరికీ కూడా నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో కార్మికులు అందరికీ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఆటో అన్న కార్డును తీసుకుని వచ్చి వాళ్ళందరికీ కూడా వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలి. అందరికీ కూడా ఆటో అన్న కార్డు ద్వారా ఉచితంగా విద్యను, ఉచిత వైద్యం అదేవిధంగా వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు ప్రకటించాలి. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించకపోతే మాత్రం ఆటో అన్నలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాజ్భవన్ ముట్టడిస్తామని ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.